కోర్ట్ ఆర్డర్ అతిక్రమిస్తే ఊచలు లెక్కేస్తారు చెప్తున్నా. అయ్యా రఘురామ్ గారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇదిగోండి. సరేనండి. వెళ్ళొస్తాను రఘురామ్ గారు. అంటే ఇప్పుడు సీను ఆద్య విడిపోలేదు పద్మ, విడిపోరు కూడా. అన్నయ్య, ఈ లాయర్ తింగరోడ్లా ఉన్నాడు. ఇంకో లాయర్ని మాట్లాడదామా? చెప్పాడుగా పద్మ, ఆ మాట వింటే ముందు నిన్ను జైల్లో పెడతారు. వద్దులే వదినా, ఈ 6 నెలలు నా కర్మ అనుకుంటాను. ఏమైందండి? ఇదంతా చేసింది నువ్వే కదా? ఎందుకు చేశావు, ఎప్పుడు చేశావు? నా చెల్లెలికిచ్చిన మాట మాత్రమే కాదండి, ఆద్య సీనుల బంధాన్ని నిలబెట్టడానికి నేను ఈ కాగితాల్ని మార్చానండి. కానిస్టేబుల్, హలో. సార్, నేను ఎక్కడున్నాను? ఏంటి కింద చూడు, రాసుంది. గోవా చైర్. అదేంటి గోవా సెల్. ఆ పక్కన గోవా పోలీస్ స్టేషన్. మరి అక్కడే ఉన్నావు. అప్పుడే వచ్చేసావా? తమరు డ్రగ్స్ తీసుకుని మత్తుగా పడుకున్నారు, అందుకే తెలియలేదు. మరి మీరేంటి తెలుగులో మాట్లాడుతున్నారు? నా మదర్ టంగ్ తెలుగు. మై ఫాదర్ టంగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది, లేదంటే టంగు తెగుద్ది. ఏంటి సార్ మీరు? ఈ లైట్ కొంచెం ఊగకుండా పట్టుకుంటారా? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఫోటో షూట్ కోసం కాదమ్మా. మరి ఏంటి గుర్తులేదా ఏంటి? ఓహో, మేడం గారికి గుర్తులేదంటరా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా లేక గుర్తొచ్చింది. దీన్నే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం అంటారు. ఇంకేంటి, ఇంకేమన్నా మర్చిపోయావా? లేదు లేదు, అన్ని గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పు, అసలు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? డ్రగ్స్ అమ్ముతున్నందుకు. అది గుడ్, ఇదే మాట మీద ఉండు. లేదు, నేను డ్రగ్స్ అమ్మలేదు. నా మీద తప్పుడు కేసు పెట్టారు సార్. అవునా? తప్పుడు కేసు పెట్టారంటే? సార్, మేడం వస్తున్నారు. ఓహో, అవును. ఏంటి నమ్మట్లేదా? ఈరోజు ఏం వారం? ఆదివారం మేడం. సోమవారం పెట్టుకుని ఆదివారం అంటాడేంటి ఎస్ఐ గారు? అది వాడు అబద్ధం చెప్పలేదు మేడం, పొరపాటును మర్చిపోయి చెప్పాడు. అది మరి ముందే చెప్పాలి కదా ఎస్ఐ గారు. చూసావుగా,
అది నా వీక్నెస్. కాబట్టి నిజాలు మాత్రమే చెప్పు. అలాగే మేడం. డ్రగ్స్ సొసైటీని పట్టి పీడిస్తున్న భూతం. యువతరాన్ని తప్పుదారి పట్టిస్తున్న వ్యసనం. అమ్మా! అయ్యో! హలో, ఆ డైలాగ్ నాది. సారీ సార్. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న ఆ మత్తు మందనే మహమ్మారిని దేశంలో స్ప్రెడ్ చేస్తావా? బాధ్యత లేదా నీకు? నేను డ్రగ్స్ అమ్మలేదు మేడం. నేను అసలు డ్రగ్స్ అమ్మలేదు మేడం. ఎవరో నా మీద తప్పుడు కేసు పెట్టారు. డ్రగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు. ఏయ్, shut up. నీ పళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు డ్రగ్స్ కి ఎంత బానిసవైపోయావో. లేదు మేడం, నేను డైలీ 2 times బ్రష్ చేస్తాను. బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ స్లీప్. లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు మేడం. కావాలంటే చూడండి. టూత్ పేస్ట్ ఆడికి ఫోజ్ ఇస్తున్నావేంటి? ఏయ్, మర్యాదగా చెప్పు, ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ డ్రగ్స్ దందా? దందానా నా బొందనా నాకు అసలు ఏం తెలియదు మేడం. అయ్యో, ఆపండి. మేడం, మేడం. నిజంగా మేడం, నాకు అసలు తెలియడం లేదు. మీరు ఎందుకు కొడుతున్నారు? హ? సరదా సరదా. మేడం, ఎప్పుడైనా కొట్టాలనిపించినప్పుడు చేతికి వాటంగా ఎవరుంటే వాళ్ళనే కొడతా. ఏయ్, ఈ దందాలో మీ గ్యాంగ్ మొత్తం ఎంతమంది ఉన్నారు? నాకేం తెలీదు. నన్ను నమ్మండి మేడం. చూడు, నిజం చెప్పు. మత్తు మందుతో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నావు కదా? లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ పేరు మాత్రం ఎత్తకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయు గానీ సైడ్ ఇన్కమ్ కింద జెన్నీ ఆంటీ పికిల్స్ అనేదో బిజినెస్ స్టార్ట్ చేసింది మేడం. మ్మ్హ్మ్.